ఈరోజు మనము అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్వాగతము శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్కి చూస్తున్న అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. దీంట్లో మనము ఏం చెప్పారనేది చూసుకుందామండి. అద సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రా విధిమృత్యుంజయంతే శ్రద్ధాయాన్వితః తేషాం నిష్ణాతు కా కృష్ణ సత్వో మాహో రజస్తమః. ఏమని అడిగాడంటే అర్జునుడు, భగవాన్ శ్రీకృష్ణ, మనుజుడు శాస్త్రవిధిని త్యజించి శ్రద్ధతో కూడిన వాడే దేవాదులను పూజించుచుండునో వాని స్థితి ఎట్టిదై ఉన్నది? సాత్వికమా, రాజసమా, లేక తామసమా అని అడిగాడనమాట. ఆ శాస్త్రాన్ని పాటించకుండా దేవుని యొక్క పూజలు ఇవన్నీ బాగా దైవాదుల్ని సేవించడం బాగుంటే వాళ్ళు ఎలాంటి వాడు అని సాత్విక మనసుడా, రాజసమా, తామసమా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహీనాం స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. భగవానుడు ఇట్లా అంటున్నాడనమాట. మనుషులకు శాస్త్రీయ సంస్కారము చేగాక కేవలము స్వభావంతో కలుగు శ్రద్ధ సాత్వికము, రాజసము మరియు తామసం అని 3 విధములై ఉన్నది. దానిని నీవు నా నుండి వినుము. మామూలుగా మనుషులకి శాస్త్రీయ సంస్కారం గాక కేవలము స్వభావము శ్రద్ధ అనేది సాత్వికం అన్నమాట. ఇప్పుడు భగవంతుని మనం ఇలా సేవ చేసుకోవాలి, 10 మందికి ఇలా మన చేతనైంది ధన రూపేణ కాకపోయినా మాట రూపైనా 10 మందికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు చేయడము, ఇదంతా సాత్వికం కింద వస్తుంది. రాజసము, తామసము అనేటివి 3 రకాలుగా ఉన్నాయి. అవి నా నుండి వినుము అని చెప్తున్నాడు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛద్రః స ఏవ సః. భరతవంశీయుడా, మానవులందరి శ్రద్ధ వారి అంతఃకరణమునకు అనురూపమై ఉన్నది. ఈ పురుషుడు శ్రద్ధామయుడు. అందువలన ఏ పురుషుడు ఎట్టి శ్రద్ధ గలవాడగునో అతడు స్వయముగా అటువంటి వాడై అగుచున్నాడు. నేను దేవుని మీద శ్రద్ధ ఉండాలి అన్నప్పుడు అలాంటి మనస్తత్వం కలిగి సాత్వికంగానే ఉంటాడు. లేదు నేను ఇలాగా మేము ఒక బాగా ఇలా నలుగురిలో ఆర్భాటంగా దప్పంగా ఉండాలి అనేవాడు అలాగే అవుతున్నాడు. అప్పుడు రాజసం కావాలనుకున్నాడు, రాజసం అవుతున్నాడు. తమో గుణం పైన శ్రద్ధ చూపించేవాడు తామసుడే అవుతున్నాడు. యజంతే సాత్విక దేవాన్యక్షరకాంక్షి రాజసః ప్రేతాన్ భూతగణాంఛాన్యే యజంతే తామసా జనః. వారితో సాత్విక పురుషులు దేవతలను పూజించురు. సాత్విక పురుషులు అనేవాళ్ళు దేవతలను పూజిస్తారు. రాజస మనస్తత్వం కలిగిన పురుషులు యక్షరాక్షసులను మరియు ఇతర తామస జనులు భూత పేతములను పూజించుదురు. చూసారా, సాత్విక పురుషులు ఎప్పుడు స్వామి అమ్మవారి పూజ, భగవంతుని పూజ, సేవ అనేటి మంచి దారిలో పోతారనమాట. రాజసంగా ఉండేవాళ్ళు ఏంటి చేసి యక్షరాక్షసుల్ని పూజిస్తుంటారు, వాళ్ళ మనస్తత్వాన్నే కలిగి వస్తారు. ఇంకా తామస గుణులు భూతపేతాదికలు ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తుంటారే అలాంటి వారుగా తయారవుతారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యో తపోజనా దంబాహంకార సంయుక్తాః యుక్తా కామరాగ బలాన్వితః. ఓ అర్జున, ఏ మనుషులు శాస్త్రవిధి లేని వారై కేవలం మనఃకల్పితముగా ఘోరమైన రీతి తపమాచరించుందురో మరియు దంభ అహంకారము యుక్తులై కామ రాగ బలాభిమానములతో కూడిన వారై ఉందురో కర్మయంత శరీరస్థం భూతగ్రామమచ్చేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్
విద్యాసుర నిశ్చయాన్. అటులనే ఏ మనుషులు శరీరమందున్న భూత సముదాయమును అంతఃకరణమందున్న పరమాత్మనైన నన్ను కృషింపజేయుదురో వారులు అజ్ఞానులు, అసుర స్వభావములన్నీయు తెలియుము అని ఇక్కడి వరకు చెప్పాడు. నెక్స్ట్ 7వ శ్లోకం నుంచి మరొక వీడియోలో ఈ 17వ అధ్యాయం పార్ట్ 2లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. శ్రీ మణిదీపేశ్వరి ఛానల్ని ఆదరిస్తూ ముందుకు నడిపించాలని మరొకసారి విన్నపించుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.